అని నేను అడుగుతా. సో ఎక్స్పెరిమెంటల్ యాజ్ ఇన్ కమర్షియల్గా కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, లేదా ఇంపాక్ట్ఫుల్గా మీనింగ్ఫుల్ సినిమా కూడా తీయచ్చు. విచ్ వన్ ఆఫ్ దెమ్ డూ యూ ఓట్ ఫర్? బోత్. వినే మూడ్లో లేకపోయినా చెప్పాలంటావు. జెన్జీ నార్మల్గా జెన్జీ అంటారు, కానీ మాకు అన్నీ నార్మలే అనిపిస్తాయి. మేము అన్నీ చూస్తాం. అదేదో వేరే వాళ్ళలాగా మీకు ఇవే నచ్చుతాయి, మీరు ఇవే చూడాలి అని ఒక స్టాండర్డ్ పెడతారు. అన్నీ చూస్తాం మేము నార్మల్గా. నా మాస్ నచ్చుతుంది, క్లాస్ నచ్చుతుంది, లవ్ స్టోరీస్ నచ్చుతాయి, ఒక ప్రొటెస్ట్ టైప్ ఉంటాయి కదా, అవి కూడా నచ్చుతాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మేబీ హిస్టరీ నచ్చకపోవచ్చు, అసలు హిస్టరీ తెలియదు. నార్మల్గా విలేజెస్లో నిజంగా అసలు ఉంటుందా క్యాస్ట్ గురించి, ఇవన్నీ ఫైట్స్ జరుగుతాయా, అవి ఏం తెలియదు, చాలా వరకు తెలియవు. మీరు చెప్పడం, మీరు ట్రై చేసడం, అవన్నీ చాలా బెస్ట్ వర్క్ అసలు మీరు చేస్తుంది. మీ డెబ్యూ ఫిలిం ఇది తీసుకున్నారు, అది ఇంకా హైలైట్ అసలు. జస్ట్ వన్ డౌట్, జెన్జీ since you are a Gen Z, caste గురించి చెప్తున్నావు కాబట్టి, like when you guys talk, not among your friends and all, like ఇంట్లో కానీ బయట, does this come up? ఇంతవరకు మీ లైఫ్లో ఎప్పుడన్నా this has come up and you face this kind or heard this kind of story మీ దగ్గరలో ఎక్కడైనా జరిగింది అని? some also did like attempts, అంటే ఒప్పుకోలేదని సూసైడ్ అటెంప్ట్స్ లాగా, అవి ఇలాంటివి ఊర్లలో వింటాం, నాట్ హియర్. అదేలే, బట్ జరుగుతున్నాయి. మనకి ఎగ్జాక్ట్గా కనిపించవు, కానీ ఎక్కడో విన్నట్టే ఉంటుంది. మనకి కనిపించట్లేదు అంటే జరగట్లేదని కాదు కదా, జరుగుతున్నాయి కానీ మనకు తెలియదు. సరే, క్వశ్చన్ ప్రకారంగా అయితే నాకు ఏ మూవీ అయినా ఓకే. లైక్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ మాస్లో రొమాన్స్, లవ్, డ్రామా, ఇంటెన్సిటీ. అండ్ కమింగ్ టు ది ఫిలిం, ఆ కమర్షియల్ ఫిలింలో ఏదో ఒక రోల్ ఉంటుంది విచ్ ఇంపాక్ట్స్ పీపుల్. ఒక రోల్ లైక్ బిందు మాధవి గారు చేశారు ఇప్పుడు దండోరా మూవీలో. ఆ రోల్ వల్ల శివాజీ గారు మారి మూవీ మొత్తం టర్న్అవుట్ అయ్యింది. అండ్ కమింగ్ టు ది మూవీ, నాకు నవదీప్ గారి క్యారెక్టర్ చాలా కొంచెం డ్యూరేషన్ అనిపించింది, సర్పంచ్ చేసే రోల్. ఈ సినిమా చూసిన వాడిగా చూడని వాళ్ళకి, అరే బావా ఈరోజు రేపు సాటర్డే సండే వాట్ ఎవర్ ఏ సినిమాకి వెళ్దాం, ఎందుకు వెళ్దాం అని అంటే, వుడ్ యూ సజెస్ట్ దండోరా? ఇఫ్ ఎస్, వై? ఐ సజెస్ట్ దండోరా, ఎందుకంటే అందులో లైక్ క్యాస్ట్ కోసం ఉంది, అఫ్కోర్స్ క్యాస్ట్ కోసం ఉంది, బట్ కాకపోతే వై క్యాస్ట్ ఎందుకు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి, అండ్ ఎందుకు బైకాస్ట్ చేయాలి దాన్ని అని చెప్పి ఉండేది. అండ్ ఎడ్యుకేషన్ పీపుల్ కూడా కొంచెం అది ఫాలో అవుతున్నారు, సో అది ఫాలో అవ్వకూడదు అని చెప్పి చూపించారు. కొంచెం కాస్ట్ అనేది మంచిది కాదని చూపించారంటూ. కాస్ట్ లైక్ రిలీజియస్ కాస్ట్ అని చెప్పి లైక్ హానర్ కిల్లింగ్ అవన్నీ చేస్తున్నారు కదా, అందుకు. ఓకే, థ్యాంక్ యూ. What I think is every movie has a routine. Like all the commercial movies are the same. So I stopped watching movies until and unless I like the movie trailer and I find it good. It's been an year that I went to a theater. The last time I visited was with my family, and that too because I was going with my family. Until and unless it was a good movie, I watched it. I went with my... Yes, I saw it. I went with my... Yeah. సంవత్సరం ముందు వెళ్ళిందంట థియేటర్కి, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దండోరాకి వెళ్ళిందంట. Yes, I saw. Premiere, I even gave review in Prasad's. Yeah. And she's going to theater after it. Yeah. Too good. You loved the film? You liked the film? Yeah, I loved the acting. Everybody acted so nice. You acted so well. Everybody acted so well. I was gonna cry literally where the scene, she died, right? Yeah. Sujata. Yeah, Sujata died. No, Sujata is the character name, really. You can say. Yeah. That's okay then. Her acting was so nice. I was gonna cry. Oh. It is so good, and it was a very meaningful movie, I think. I watch movies which are meaningful. Thank you so much. You got entertained, right? At the end of the day, you love kante. Yeah, it was good. Navdeep character ardhamainda? Now I have a question for you actually. Why did you take up the character? What made you take up the character?
ఫస్ట్ హోల్ స్టోరీ విన్నాక డెఫినెట్లీ అంటే చెప్పాలనుకున్న పాయింట్ సీరియస్ అయినా చెప్పిన విధానం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎంటర్టైనింగ్ యాజ్ ఇన్ లైక్ డార్క్ హ్యూమర్ బేసికలీ. అంటే ఒక మనిషి చనిపోయిన ఇంటి దగ్గర నుంచి మొదలైన కథలో అసలు ఇన్నిసార్లు ఇప్పుడు నిన్న థియేటర్లో మీరు చూశారు కదా, దేర్ సో మెనీ ఫనీ మూమెంట్స్. జనరల్గా సినిమాటిక్గా సినిమా చెప్పాలనుకున్నప్పుడు ఒక మనిషి, ఒక లీడ్ యాక్టరు, ఒక తెలిసిన యాక్టర్ చనిపోయాడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇదేంటి అసలు ఇది అన్నట్టు, దట్స్ నాట్ ద ఫార్మాట్ జనరల్గా. అలాంటిది ఏదైనా జరిగితే ఇంటర్వెల్లోనో జరగాలి, లేదా క్లైమాక్స్లో జరగాలి, అక్కడ నుంచి ఇంకోటేదో జరగాలి. బట్ ఒక డెత్ అనేది చాలా కామన్గా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో జరుగుతుంది. కామన్గా అంటే లైక్ ఇట్స్ నాట్ అన్ ఏలియన్ థింగ్. వీఆర్ నాట్ విషింగ్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఆర్ ఇట్స్ ఏమంటారు జరిగేదే, కానీ దాన్ని మనుషులు ఎలాగా ట్రీట్ చేస్తున్నారు ఆర్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఇట్ అనే పాయింట్ ప్లస్ కాస్ట్ అనే విషయం, దీన్ని ఇలాగ మౌల్డ్ చేసి ఇలాగ ఇంటర్ట్వైన్ చేసి ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చని నేను వింటూ ఉంటాం కదా కథలు, నాకు ఎప్పుడు అలా అనిపించలే. సో ఫస్ట్ ద మెయిన్ స్టోరీ, ద హోల్ స్టోరీ రియలీ అట్రాక్టెడ్ మీ. దాని తర్వాత ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ లేయర్స్. మీరు గమనిస్తే ఫస్ట్లో వచ్చి లౌడ్గా ఉంటాడు, హడావిడి చేస్తూ ఉంటాడు, అన్ని వీడియో చేస్తున్నట్టు ఊరికే పంచాయతీ హడావిడి అంతా చేస్తున్నట్టు ఉంటుంది. కానీ తర్వాత వెన్ వీ కీప్ గోయింగ్ ఇన్ టు ద ఫిలిం టువర్డ్స్ ద క్లైమాక్స్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఈజ్ మల్టిపుల్ లేయర్స్. సో దట్ ఐ థింక్ ఈజ్ మై ఫస్ట్ వాట్ యూ కాల్ point that I got attracted. The screen time for you was also less, right? Yeah, screen time was less. Did you do it because you like the character Yes, of definitely. and the script of the movie? Yes, both. You did it because of that? Yes, 100%. చాలా మూవీస్ మొత్తం ఫన్ మీద వస్తున్నాయి కదా, అంటే మీరు కూడా ఫన్నే తీయాలి అని చెప్పి తీయకుండా ఇది ఎందుకు తీశారు? ఇందులో మస్తు ఫన్ ఉంటుంది తమ్ముడు, నీకు అర్థమైతలేదు. నువ్వు థియేటర్లో నువ్వు దూరు థియేటర్లోకి నువ్వు కూసో సీట్లు అనే చెప్తా, అంటే నువ్వు ఎందుకు నవ్వో చెప్తా. నేను ఫస్ట్ హాఫ్ అంతా దొర్లి నవ్వుతావు. అంటే అంటే నువ్వు చెప్తున్నా కదా, అయ్యో ఆ పెద్ద మనిషి వస్తాడు ఫస్ట్ 5 నిమిషాలు వచ్చేస్తాడు సినిమాకి, ఓకే ఇక నువ్వు అక్కడి నుంచి అంటుకున్నావంటే కథం, నువ్వు ఇంటర్వెల్ దాకా నవ్వుతావు, ఇంటర్వెల్ దగ్గర నుంచి మళ్ళీ కొద్దిసేపు నవ్వుతావు. ఫుల్ ఫన్ ప్యాక్డ్ ఉంది. నేను ఏమంటానంటే ఇదే ప్రాబ్లం అని కాదు, ఇట్స్ టూ ఎర్లీ టు సే దిస్, బట్ ప్లీజ్ గివ్ అ ఛాన్స్ వెన్ దెర్ ఇస్ అ ట్రైలర్, ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండ్ టీజర్. లైక్ టుడే ఇట్ ఈస్ మీ, టుమారో ఇట్ క్యాన్ బి యూ. లైక్ మీరు సినిమా చేసినప్పుడు కూడా ఆల్ యూ కుడ్ డూ ఈజ్ కట్ ఏ గుడ్ ట్రైలర్, కట్ గుడ్ టీజర్ అండ్ ఎక్స్పెక్ట్ ఆర్ హోప్ పీపుల్ టు కమ్ టు థియేటర్స్, రైట్? సో ఆ బేసిక్ ట్రెడిషన్ని కంటిన్యూ చేద్దాం కదా. సో జస్ట్ పాస్ ద వర్డ్, స్ప్రెడ్ ద వర్డ్ అండ్ సే. మీ ఫస్ట్ మూవీయే క్యాస్ట్ అని చెప్పి తీసుకున్నారు కదా, దానికోసం అని అంటే మీకు పర్సనల్గా జరిగిందా? లేదు, పర్సనల్గా ఐ కెన్ సే దట్ పర్సనల్గా ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే చూసిన, నేను చాలా క్లోజ్ క్వార్టర్స్లో చూసిన. ఆ చూసినప్పుడు ఇప్పుడు అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, నువ్వు 2000 ఫిలిమ్స్ చూసినావు, 2000 ఫిలిమ్స్లో క్లైమాక్స్లో ఏముంటుందంటే ఇప్పుడు ఓకేరా, తర్వాత వచ్చే వాళ్ళు మారిపోతారు అంటాడు. ఆ తర్వాత నువ్వు 2015లో సినిమా చూడు, వాడు లాస్ట్లో సినిమా అంతా చూసిన తర్వాత లాస్ట్లో అంటాడు ఈ తరం అంటే ఓకే కానీ వచ్చే తరం అయితే ఇది పట్టుకోదు అంటాడు. ఇప్పుడు 2025లో ఉన్నాము, సేమ్ థింగ్. అంటే ఏమవుతుందంటే క్యారీ ఫార్వర్డ్ ఈజీగా అయిపోతుంది. సినిమాలు పాపం ఏదో చెప్తున్నాయి, బట్ సో నాకు అది అనిపించేది. అండ్ ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ హ్యావ్ అ సటైర్ ఆన్ ఇట్, లైక్ డార్క్ సటైర్ విత్ ఇంపాక్ట్ఫుల్ స్టోరీ. సో దట్స్ హౌ ఐ రోట్ ఇట్. లైక్ నేనేదో చెప్పాలి సమాజానికి అని కాకుండా చెప్పేది కొంచెం సటైరికల్గా, కొంచెం కామికల్గా, ఎట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఇంపాక్ట్ మిస్ అవ్వకుండా చెప్పాలని. ఇది బాగా అనిపించింది, రాస్తున్నప్పుడే మజా అనిపించింది నాకు. నీకు సినిమా థియేటర్లో చూడు, నువ్వు నాకు ఫోన్ చేస్తావు, నువ్వు పర్సనల్గా చేస్తావు, నువ్వు అన్న ఏమన్నా కిల్లర్ ఉందా అన్న, అసలు మజా ఉంది కామెడీ అని చెప్తావు. మీరు తీసుకున్న టఫెస్ట్ డెసిషన్ ఏంటి లైక్ ఈ ఫిల్మ్ మేకింగ్లో? అంటే ఏమో మరి నాకంటే గుర్తులేవు, చాలా టఫ్ డిసిషన్స్ ఉన్నాయి. అంటే అన్నిట్లో ఏది టఫ్ అంటే కష్టమేమో, కానీ మేబీ వన్ ఆఫ్ ది టఫెస్ట్ డెసిషన్ వుడ్ బి మేబీ లైక్ ఐ షుడ్ హ్యావ్, అంటే నేను తీసుకున్న డెసిషన్ కాస్టింగ్ వైజ్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ వెన్ ఐ కాస్టెడ్ సమ్ పీపుల్, బట్ దెన్ లేటర్ ఆన్ మజా అనిపించింది సెట్లోకి వచ్చినాక. సో మీకు ఎవరు నచ్చలేదు ఆ కాస్టింగ్లో? ఎవరు అదే నాకు తెలియాలి, తెలియాలి, అంతే కదా. వీళ్ళిద్దరినే మెయిన్ పిల్లర్స్ ఆలే కదా మూవీకి. పిల్లర్ మీదే డౌట్ రాదు నాకు. పిల్లర్ ఏదో కల్తీ సిమెంట్ వాడేసానా సీనా అనిపించింది, కానీ వచ్చినాక తెలిసింది నైస్ అని చెప్పి. సో యా. Why did you take up the character? It was a very the character, yeah, it was a very bold character, right? How did you take up the decision of acting, and how did you act? Simple, and like when he came and narrated the script, I loved it.
అంటే నాది సెకండ్ హాఫ్లో వస్తుంది కదా నా రోల్, యూ సా ద మూవీ. Yeah. బట్ నాకు ఫస్ట్ హాఫ్ అతను నెరేషన్ ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఐ డిసైడెడ్ ఐ డోంట్ నో వాట్ మై రోల్ ఇస్, బట్ ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. దట్ మచ్ ఐ వాజ్ షూర్ అబౌట్. Okay, you thought that this was a meaningful movie and it will represent something in society. అఫ్ కోర్స్ ఎస్. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ మామూలుగా ఇలాంటివి చేస్తే చాలా కొంచెం సీరియస్ మోడ్లో వెళ్తుంది. అండ్ బట్ దెర్ వాజ్ సమ్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అండ్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. సో అలాంటివి కూడా ఐ మీన్ హ్యావింగ్ ఎ స్టోరీ విచ్ హ్యాడ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ హ్యావింగ్ ఎ మీనింగ్ఫుల్ ఎండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అది చాలా నచ్చింది. అందుకు ఐ వాంటెడ్ టు. అండ్ బోల్డ్ క్యారెక్టర్ అంటే లైక్ maybe I'm attracted to those kind of roles, you know, like yeah, something it has to be challenging kada, like yeah, at this point of time, like I've been in industry for 15 years. Until last 10 years maybe I haven't done much of work in Telugu, but like I've been around. So at this point I like to do something meaningful rather than just being around. So yeah, Have you roles like received- this actually like Have you received any criticism for the role you played in? no, I received all the love for this movie. అసలు క్రిటిసిజం వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, రాలేదు కూడా. Yeah. శివాజీ గారిది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది కదా, సో దానివల్ల మీ మూవీకి ఏం ఇంపాక్ట్ అవుతుంది? అది తెలియదండి, నిన్ననే కదా సినిమా రిలీజ్ అయింది. అండ్ రెండోది సినిమాని సినిమాలాగా చూస్తారనే ఆ మెచ్యూరిటీ అయితే మన ఆడియన్స్లో ఉంది. లైక్ ఏంటంటే పర్సనల్గా ఒక 2-3 కమెంట్స్ ఆర్ మేబీ అది వేరేలా చూస్తారు, ఇది వేరేలా చూస్తారు. సో ఆ మెచ్యూరిటీ అయితే మన ఆడియన్స్లో ఉంది. అండ్ రెండోది సినిమా సబ్జెక్ట్ మ్యాటర్కి జడ్జ్ చేస్తారనేది అయితే 100% నాకు ఉన్న నమ్మకం. సో అది ఇంపాక్ట్ అయిందా లేదా అనేది ఇట్స్ టూ, అంటే ఐ డోంట్ థింక్, బట్ స్టిల్ ఇట్స్ ఓన్లీ 1 day ఇన్ టు ద థియేటర్స్. మీరు వెళ్ళి చూడండి, చూసిన తర్వాత చెప్తాను. What's your take on his comment? Like I just want to know, like చెప్పండి. ఎవరు తప్పుగా తీసుకోరు అనుకుంటున్నాను. నవదీప్ గారు ముందే వెళ్ళిపోకుండా ఆయన ఆపుంటే బాగుండేది అనిపించింది వీడియో చూసినప్పుడు. అంటే ఆయనకి వినిపించిందో లేదో తెలియదు కానీ స్టేజ్ మీద ఉండి కొద్దిగా అవుతుంది డిఫరెంట్గా అన్నప్పుడు